పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు దీనా మరియం గారు రాసిన సీతాయనం అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. దీనా మరియం గారు 2002లో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థను స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పాటుపడుతున్న మహిళల సాధికారత కోసం పనిచేస్తుంది. ఈమె మై జర్నీ త్రూ టైమ్, ఏ స్పిరిచువల్ మెమరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ అనే గ్రంథాల్ని రచించారు. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనల ద్వారా మన సమాజంలో మార్పు తీసుకురావచ్చు అన్నది ఈవిడ సిద్ధాంతం. పావని గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఇక పుస్తకంలోకి వెళ్తే, వాల్మీకి రామాయణం పితృస్వామ్యపు ఆలోచనలతో వ్రాయబడితే, సీతాయనంలో సీత రాముడికి నీడలా కాకుండా రాముడితో సమానమైన దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఎంతోమంది స్త్రీలు ఋషులుగా కనబడతారు. పూర్వం వారిని క్రాంతిదర్శిని అనే పేరుతో పిలిచేవారట. కానీ అది వాడుకలో లేకపోవడం వలన కేవలం ఋషి అని మాత్రమే పిలుస్తున్నారు. అయితే ఈ సీతాయనం అనే పుస్తకంలోని అంశాలు దీనా మరియం గారు తన ధ్యాన స్థితిలో నుంచి గ్రహించబడినవి. అయితే మొదట్లో తనకు కనబడిన దృశ్యాలను మనస్సు యొక్క ఊహాశక్తి వల్ల వస్తున్నవేమోనని కొన్నింటిని తాను నమోదు చేయకుండా వదిలివేశారు. కానీ మళ్ళీ అవే దర్శనాలు కలిగి విశ్వంలో నుండి ఒక స్వరం వినబడిన తర్వాత తన దర్శనాలను నమోదు చేయడం ప్రారంభించారు. సీతమ్మ జీవితంలో తెలియని ఎన్నో సంఘటనలను, సన్నివేశాలను పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది ఈ పుస్తకం. ఈమె జీవితంలోని ప్రతి చర్య వెనుక విశ్వ కళ్యాణమే లక్ష్యంగా కనబడుతుంది. ధ్యానంలో యుగాల వెనక్కి వెళ్ళి తాను చూసిన విన్న విషయాలను ఎన్నింటినో మన కళ్ళకు కట్టినట్లు చెప్తారు రచయిత పూర్వజన్మలో మిథిలా రాజ్యంలో మీనాక్షి అనే పేరుతో జనకుని కుటుంబానికి సేవకురాలుగా ఉన్నారు. జనకుడు ప్రజలను రాజులా కాకుండా తండ్రిలా ప్రేమించేవారు. రైతులకు సహాయం చేస్తూ, ప్రతి పల్లెకు తిరుగుతూ, కష్టపడి పనిచేస్తూ ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. ఎంతో కాలమైన జనకుడికి పిల్లలు కలగకపోవడం వల్ల పుత్రికా సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తారు. చుట్టూ ఉన్నవారంతా పుత్రుడు వారసుడు రావాలి అని కదా కోరుకోవాలి అనే సందేహాన్ని వ్యక్తం చేస్తారు. కానీ జనకుడు ప్రకృతిలో ఏర్పడుతున్న కల్లోలాలను నివారించడానికి ఒక దివ్య స్త్రీతత్వం భూమి మీదకు రావాలని కోరుకుంటాడు. ఏ స్త్రీకి పురుషుడికి చెందకుండా నాగలి భూమిని తాకగానే జగన్మాత ప్రత్యక్షమవుతుంది. ఈమె ఈ భూమికి, దానిలోని జీవులన్నింటికీ చెందినది అని చెప్తారు జనకులు. భూమి యొక్క పగులు అనగా గీతలో నుండి ఉద్భవించింది కాబట్టి సీత అనే పేరుని నిర్ణయిస్తారు. మీనాక్షి సీతామాత సేవకు నియోగించబడుతుంది. సీతామాత చాలా ఆకర్షణీయంగా తన చూపులతో ప్రేమను పంచుతూ రాజప్రాసాదాన్ని ఆనంద డోలికలలో ముంచెత్తుతూ ఉంటుంది. సీతామాత చిన్ననాటి నుండి ప్రకృతిలో మమేకమై ప్రకృతిలోని ప్రతి జీవి కష్టాన్ని తొలగించడానికి ఎంతో ప్రేమతో ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అడవిలో దొరికే ప్రతి మూలిక ఎలా పనిచేస్తుందో తనకు తెలుసు. సీతామాత మనసు ఎంతో సున్నితమైనది. ఆశ్రమాల నిర్మాణం కోసం చెట్లను కూర్చడం సరైనది కాదని, వాటిపై ఆధారపడిన జీవులు ఇబ్బంది పడతాయని, నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో 2 మొక్కలు తప్పనిసరిగా నాటాలని సూచించింది. సీత విద్యాభ్యాసం గార్గి అనే ఋషి వద్ద జరిగింది. జనకుని రాజ్యంలో ఏర్పడిన కరువు కాటకాలకు కారణం రావణుడు అనే విషయం మాతకు తెలుస్తుంది. ఇంతలో దాదాపు సీతామాత వయసులో ఉన్న సోమ అనే పరిచారిక రాజప్రాసాదానికి చేరుకుంటుంది. మాత మనసులో ఉన్న విషయాన్ని చెప్పకుండానే గ్రహించగలుగుతుంది సోమ. ప్రకృతియే సీతగా మానవ శరీరాన్ని ధరించింది అని గ్రహిస్తుంది సోమ. ఒకరోజు సీతామాత ధ్యానంలో తనను వివాహం చేసుకోబోయే వ్యక్తిని గుర్తిస్తుంది. జనకులు గ్రామ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్రామం తన స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిపాలనా సంస్థలన్నీ మంత్రుల పర్యవేక్షణలో పనిచేయాలి అని నిర్ణయిస్తారు. ఎందుకంటే తదనంతరం తన రాజ్యంలోని ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదు అనేది జనకుల అభిప్రాయం. సీతామాతకు స్వయంవరం ప్రకటిస్తారు జనకులు.
తనకు ధ్యానంలో కనబడిన వ్యక్తిని సరిగ్గా గుర్తిస్తానా లేదా అని మాత కొంత ఆందోళనకు గురి అవుతుంది. ఒకరోజు మాత పొలం దున్నడం నేర్చుకుంటూ ఉండగా అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు మాతను చూడడం జరుగుతుంది. ఆ తరువాత ఒక ఆలయంలో సీతారాములు మొట్టమొదట ఒకరినొకరు చూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాముడు స్వయంవరంలో మహాదేవుని విల్లును ఎక్కుపెట్టి సీతామాతను వివాహం చేసుకుంటాడు. రాముడు తాటకని సంహరించడం మొదట మాతకు నచ్చకపోయినా ఆ తరువాత రాక్షస ప్రవృత్తి స్త్రీలో ఉన్న పురుషుడిలో ఉన్న అది సహించదగినది కాదు అని తెలుసుకుంటుంది మాత. జనకులు రాముడికి సీతామాత సుగుణాలను గురించి, రాజు యొక్క బాధ్యతలను గురించి చెప్పడం జరుగుతుంది. సీత తాను విదేహ రాజ్యంలో నేర్చుకున్న జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకువెళ్తుందని జనకులు ఎంతో సంతోషిస్తారు. ప్రజలు స్వీయ పరిపాలన వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తారు. సీతామాత అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఆమెతో పాటుగా మీనాక్షి, సోమ, ఉష, రోహణలు కూడా అయోధ్యకు బయలుదేరుతారు. అయోధ్యలో సర్దుకోవడానికి వారికి కొంత సమయం పడుతుంది, కొత్త ప్రదేశం కావడం వల్ల. కొంతకాలం తర్వాత దశరథ మహారాజుకి గుండెకు సంబంధించిన అనారోగ్యం మొదలవుతుంది. ఆ తరువాత రాముడి పట్టాభిషేకం చేయాలని సంకల్పించడం, కైకేయి తన ఆలోచనల వలన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరడం జరుగుతుంది. సీతామాత అడవికి బయలుదేరే ముందు తన శక్తిని ఒక జ్వాలలోకి ప్రవేశపెట్టి దానిని రక్షించే బాధ్యతని సోమకి అప్పగిస్తుంది. ఊర్మిళ గాఢ ధ్యానస్థితిలోకి వెళ్తుందని, తనని జాగ్రత్తగా చూసుకోమని ఉషకి చెప్పి సుమిత్ర యొక్క బాధ్యతని రోహణకి, కైకేయి యొక్క బాధ్యతని మీనాక్షికి అప్పగించి తాను రాముడితో ప్రయాణానికి సిద్ధమవుతుంది. మాత అయోధ్యను విడిచి వెళ్ళినప్పటి నుండి సరయూ నది ఒడ్డున ఆ రాజ్యంలోని స్త్రీలందరూ చేరుకుని సీతామాత రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉంటారు. సీతారాములు అడవులకు వెళ్ళిన 7 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంతో మీనాక్షి కన్నుమూస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీనాక్షి అయోధ్యలో పునర్జన్మ తీసుకుంటుంది. అనసూయగా నామకరణం చేసి ఎంతో గారాబంగా పెంచుతారు తల్లిదండ్రులు. అనసూయ 7-8 ఏళ్ళు వచ్చేసరికి రాముడు తన పిల్లలకి రాజ్యాన్ని అప్పగించి మరణించడం జరుగుతుంది. అనసూయ బాలికల గురుకులంలో విద్యాభ్యాసం చేస్తుంది. స్త్రీలు చదువుకోవడం సీతామాత యొక్క గాఢమైన కోరిక. అనసూయ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సీతామాతను రావణుడు అపహరించిన సంఘటనను వివరిస్తూ ఉంటారు తన గురువుగారు. కానీ అనసూయ మనసుకి ఆ విషయం అబద్ధం అని తోస్తుంది. బాగా ఏడ్చేస్తుంది. సీతామాత తనని తాను రక్షించుకోగలదు, లేదా శ్రీరాముడు తనని తప్పకుండా రక్షిస్తాడు అని తాను గట్టిగా నమ్ముతుంది. అనసూయలో తన గత జన్మ వలన ఏర్పడిన భయాలు, బాధలను పోగొట్టేందుకు సీతామాత తన చివరి క్షణాలు గడిపిన సోమ ఆశ్రమానికి తీసుకెళ్తారు ఆమె తల్లిదండ్రులు. అనసూయ సోమ ద్వారా సీతామాత కథను వినడం ప్రారంభిస్తుంది. సీతామాత తన ఇష్టపూర్వకంగానే రావణుని వెంట లంకకు వెళ్ళిందని, రావణుడు భూమిపై ఉన్న ప్రకృతి సహజమైన వనరులను తన అవసరానికి మించి వాడడం వలన మిగతా ప్రజలు ఎలా బాధపడుతున్నారో సీతామాతకు తెలుసు. రావణుని క్రూరమైన ఆలోచనలను మార్చడమే మాత యొక్క ప్రధాన ఉద్దేశం. మాత అరణ్యాలకు బయలుదేరినప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలు ధరించి ఉంటుంది. ఆ నగల మూటయే సీత అపహరణ కాలంలో హనుమంతుడికి దొరుకుతుంది అని చెప్తుంది సోమ. వారు అరణ్యాలలో ఆటవికులకు వ్యవసాయం నేర్పుతూ ప్రకృతి పట్ల కృతజ్ఞత ఉండాలని చెప్తూ ఎంతోమంది మునుల ఋషుల ఆశ్రమాలను దర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అంతేకాకుండా రావణుడి అఘాయిత్యాలు, అతడికి గల శక్తియుక్తులు తెలుసుకుంటూ అతడి శక్తిని ఎదుర్కొనే ఆయుధాలను సముపార్జించుకుంటూ కష్టాలను అధిగమిస్తూ అడవిని అతలాకుతలం చేస్తున్న రాక్షసుల్ని ఎదుర్కొంటూ సీతారాములు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సీతారాముల ఉనికిని సోమ తన ధ్యానంలో గ్రహిస్తూ వారి సంగతులను అయోధ్యలోని తన స్నేహితురాళ్లకు తెలియజేస్తూ ఉంటుంది. ఆహారాన్ని, సంపదను దాచుకోవడం తప్పు అని తెలుపుతుంది సీతామాత. ఒక చోట పోగైన సంపద ఇంకొక చోట లేమిని కలుగజేస్తుంది అంటుంది. ఏదైనా నదీ ప్రవాహంలా ఆటంకాలు లేకుండా ప్రవహిస్తే అవసరం ఉన్న చోట ప్రతీదీ సరిగ్గా అందుతుంది అంటుంది. ఇది మానవులు తప్ప
ప్రకృతిలోని ప్రతి ప్రాణి పాటిస్తుందని, వాటికి అత్యాశ ఉండదని తెలిపేది. సీతామాత దక్షిణాపదంలో ఉన్నప్పుడు గోదావరిని తన కుమార్తెలా భావించేది. గోదావరి కూడా రావణుడి అరాచకాలకు భయపడుతూ ఉంటుంది. అతడి దాడికి ప్రకృతి సమతుల్యతను కోల్పోయింది. గోదావరి సీతామాతను రాక్షసుల బారి నుండి కాపాడమని కోరుకుంటుంది. సీతామాత రావణుడి రాజ్యంలోకి ప్రవేశించాలి అని నిర్ణయించుకుంటుంది. అంతే, సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి బంగారులేడి రావడం, దాని వెనక రామలక్ష్మణులు వెళ్ళడం, సీతామాత అపహరణ, ఇలా వరుసగా జరిగిపోతాయి. రావణుడు సీత తన వలలో చిక్కుకుంది అనుకుంటాడు, కానీ రావణుడే సీతామాత వలలో చిక్కుకుంటాడు. భూమి మీద జీవరాశులకు హాని చేస్తున్న శక్తుల్ని తొలగించడం సీతామాత లక్ష్యం. కానీ రావణుడి మాయాశక్తులను ఎదుర్కోవడం సీతామాతకు కొద్దిగా కష్టమే అయినా మౌనంగా భరిస్తూ ధ్యానస్థితిలో తన శక్తుల్ని సమపార్జించుకుంటూ ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అవి అన్నీ బయటి సమాజానికి తెలియాల్సిన అవసరం లేదు అని భావిస్తుంది. ఇంతలో సీతామాత ధ్యానంలో ఉండగా రావణుడి జన్మ వృత్తాంతం గుర్తుకు వస్తుంది. జయుడు శాపవశాత్తు రావణుడిగా జన్మించినట్లు గ్రహించి ఎంతో బాధపడుతుంది. మహాదేవుడి అంశ అయిన హనుమంతుడు శ్రీరాముడికి సహాయం చేయడానికి వస్తాడు. పార్వతీదేవి ఒక చిన్న పక్షిగా మారి సీతామాత దగ్గర ఉన్న అశోక వృక్షం పైన కూర్చుని ఉంటుంది. సీతామాత లంకలో నిరాహారిణిగా సదా ధ్యానస్థితిలో ఉంటుంది. రావణుడి మాయాశక్తి నుంచి బయటపడడానికి పార్వతీదేవి ఎల్లప్పుడూ సీతామాతకు సహాయపడుతూ ఉంటుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే విషయాన్ని మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.